హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఈవినింగ్ కొంచెం స్పెషల్గా చేయాలనిపించింది, కొంచెం డిఫరెంట్గా. కాబట్టి ఈరోజు నేను స్వీట్ పొటాటోతో కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇక్కడైతే వాష్ చేస్తున్నాను ఫస్ట్ స్వీట్ పొటాటోతో. సో కొన్ని అయితే ఎయిర్ ఫ్రైయర్లో వేస్తాను అండ్ కొన్ని స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడైతే నేను స్టార్ట్ చేసా. స్వీట్ పొటాటో న్యాచురల్గానే స్వీట్ ఉంటుంది కాబట్టి దాంతో స్వీట్ ఇంకా బాగుంటుంది. అయితే కొన్ని ఇక్కడైతే ఫస్ట్ నేను నార్మల్ మీడియం సైజ్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్లో వేయాలంటే మాత్రం కొంచెం మీడియం సైజ్ తీసుకుంటే బెటర్, మరీ లావు ఉంటే అంత టేస్ట్ అనిపించదు. అందుకని ఇక్కడైతే లావుగా తీసుకుంటే మెయిన్ ఏంటంటే కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను మీడియం సైజే తీసుకున్నాను, మిగతా నేను కొంచెం గ్రేట్ చేసుకుంటాను స్వీట్ కోసం. అందుకని ఇక్కడ మీడియం సైజ్ తీసుకొని ఫస్ట్ అయితే చాప్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో వేసేసుకుందాం. ఈ లాస్ట్ దాంట్లో మాత్రం పురుగు వచ్చినట్టు ఉంది, బట్ ఏందో అది ఖరాబ్ అయినట్టుంది మేబీ, ఇంకా సైడ్కి పెట్టేశాను. ఇక్కడైతే అన్నీ చాప్ చేసేసుకుంటున్నాను. నేను చేసే స్వీట్ రెసిపీ వితౌట్ షుగర్తో చేస్తున్నాము. స్వీట్ పొటాటో అంటే స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ అవసరం ఉండదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు, కానీ వెయిట్ లాస్లో ఇది మనకి డిజర్ట్ లాగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదండి చాలామందికి, అలా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరైతే కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఈ స్వీట్ రెసిపీ. ఇక్కడైతే ఫస్ట్ నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను అనమాట మనం చాప్ చేసుకునేవన్నీ. ఇక్కడ 10 మినిట్స్ 180 డిగ్రీస్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ చేసిన తర్వాత మంచిగా అయిపోతాయి అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ స్వీట్ కోసం అయితే ఫస్ట్ పీల్ చేసేసుకుంటున్నాను అన్నీ. పీల్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రేట్ చేయాలండి. మన సైజ్ మనకి తగ్గట్టు మనం గ్రేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బాయిల్ చేయట్లేదు, పచ్చి తీసుకుంటున్నాం కాబట్టి సన్నగా గ్రేడ్ చేసుకోవడం బెటర్. అందుకని నాకు ఈ పీలర్తోనే చిన్నది గ్రేడ్ వచ్చిందనమాట, దాంతో నేను గ్రేడ్ చేసుకుంటున్నాను అంతా. మనం ఎయిర్ ఫ్రైయర్లో వేసిన పొటాటో కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. ఎంత నీట్గా బాయిల్ అయిందో చూడండి. మనం జస్ట్ స్టీమ్ చేసినట్టే ఉంటుంది, కాకపోతే మీద లేయర్ కొంచెం డిఫరెంట్ అవుతుంది అనమాట, కొంచెం ఎండిపోయినట్టు అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది, బాగుంటుంది అనమాట. స్వీట్నెస్ ఏం తక్కువ అవ్వదు ఎయిర్ ఫ్రైయర్లో వేయడం వల్ల. నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత నీట్గా ఉందో, మంచిగా బాయిల్ అయిపోతుంది. నేను ఇప్పుడు చూపించింది కొంచెం లావుది, అందుకని నేను లావు వేయొద్దన్నాను. కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. వేసేటప్పుడు అన్ని ఈక్వల్ సైజు ఉన్నాయి వేయండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. లేకపోతే ఇలా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉడుకుతుంది. ఇంకా మనం ఆల్మోస్ట్ అన్ని గ్రేడ్ చేసుకున్నాను అనమాట. 3 to 4 పొటాటోస్ తీసుకున్నా మీడియం సైజ్వి. సో నాకు ఇంత క్వాంటిటీ వచ్చింది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి నాన్ స్టిక్ది యూజ్ చేస్తున్నాను. మనకి స్టీల్వి ఉన్నప్పుడు అని కాదు, కానీ మనకి నాన్ స్టిక్లో ఏంటంటే ఆయిల్ తక్కువ యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకని నేను ఎక్కువ నాన్ స్టిక్లో యూజ్ చేస్తాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న పొటాటో మొత్తం ఇందులో వేసేసి నీట్గా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే అది ఆయిల్ అనేది అన్నిటికీ పడుతుంది, ప్లస్ ఏంటంటే ఫ్రై అవ్వాలండి మంచిగా. అందుకని మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అవ్వనిస్తే ఆయిల్ కూడా దానికి మంచిగా అంటుతుంది, అండ్ ప్లస్ మంచిగా ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ప్లస్ ఆయిల్ తక్కువ వేసామండి, మీరు కావాలంటే మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు మీరు. నేను జస్ట్ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇక్కడ మంచిగా వేగిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీరు కొన్ని వైట్ ఉన్నాయి, ప్లస్ కొన్ని ఏమో ఆయిల్ పట్టేసి ఒక్కొక్కలా ఉన్నాయి. మంచిగా వేగనిస్తే అండ్ కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట. వేపుకుంటే అప్పుడు అన్నీ ఈక్వల్గా మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ఈక్వల్గా అంతా కలర్ అనేది ఒకటేలా అనిపిస్తుంది. మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూసారా, అంతా కలర్ ఒకటేలా అయిపోయింది. ఇందాక మనం వైట్ లాగా ఇప్పుడు ఎక్కడా లేదు, అంతా నీట్గా ఫ్రై అయిపోయింది కదా, ఇలా అవుతుంది. ఈ టైంలో మనము ఫ్లేమ్ కొంచెం తగ్గించేసేయండి. నేను ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకున్నా. ఇఫ్ ఇన్కేస్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాత్రం లో చేసుకొని ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని ఇదంతా లమ్స్గా ఉండిపోతుంది కదా, అదంతా మ్యాష్ చేసుకుంటూ నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మిల్క్ అనేది వాటికి మంచిగా పడుతుంది అండ్ కొంచెం థిక్ అవుతుంది అనమాట. మనది సగ్గుబియ్యం పాయసం ఎలా అవుతుందో కొంచెం అలా థిక్ అవుతుంది అనమాట.
అప్పటి వరకు మనం మంచి మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా వస్తుంది. నేను ఇంకా అంతా మిక్స్ చేయగా కొంచెం లమ్స్ ఉన్నాయి, బట్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ మనం ఎందుకు చిన్నగా గ్రేడ్ చేసుకున్నా కూడా నాకు లోపల వేగడానికి కొంచెం టైం పట్టింది. అంటే మీరు పెద్దగా గ్రేడ్ చేసుకుంటే ఇంకెంత టైం పడుతుందో ఆలోచించండి ఒకసారి. సో ఇక్కడైతే నేను ఇలాచీ పొడి యాడ్ చేశాను. యాడ్ చేసేసి అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మన స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా స్వీట్ తినే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్వీట్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. అప్పుడు హెల్దీ వర్జన్లో మన స్వీట్ పొటాటో స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మంచి గార్నిష్ చేసుకొని మా అత్తకు సర్వ్ చేశాను నేను. ఇప్పుడు మా అత్త ఒపీనియన్ అడుగుదాం. ఎట్లా వచ్చింది అత్త? సూపర్, మంచిగా ఉందా? స్వీట్ అంతా సరిపోయిందా? ఆల్మోస్ట్ ఇంకా 7-7:30 అయిపోతుంది ఆ టైంకి. అండ్ నిన్న నేను ట్యాంక్ వాష్ చేసాం కదండి, లాస్ట్ వీడియో చూస్తుంటే మాత్రం ఫిష్ ట్యాంక్ మొత్తం ఒక లిక్విడ్ పెట్టి నీట్గా వాష్ చేసామన్నమాట. అది అయిపోయిన తర్వాత మేము ఇంకా వాటర్ ఫిల్ చేసాము అండ్ ఫిషెస్ కూడా యాడ్ చేసేసాము. యాసిడ్ స్మెల్ అయితే ఏం లేదు, మేము ట్యాంక్ బయటికి తీసుకెళ్ళి మరీ కడిగామన్నమాట. సో అందుకనే స్మెల్ అయితే ఏం లేదు. అండ్ ఫిషెస్ కూడా సేఫ్గానే ఉన్నాయండి, మీరు ఆ లిక్విడ్ యూజ్ చేయవచ్చు, ఐ మీన్ యాసిడ్. ఇక్కడైతే మా హస్బెండ్ అవి క్లీనింగ్ ఫిషెస్ తీసేసి ఇవి ఎక్స్చేంజ్ చేయించుకొచ్చాము, ఎందుకంటే దానివల్ల చాలా డర్టీ అయిపోతుంది కింద, అవి చాలా పొట్టి చేసేస్తున్నాయి. అందుకనే మేము ఎక్స్చేంజ్ చేయాలనుకున్నాం. ప్లస్ అవి చాలా కోయాస్ని చంపేశాయి. నేను ఆ వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే మేము ఇందులో చాలా పెద్ద పెద్ద కోయాస్ ఉండే అండ్ 10 years ఓల్డ్ షార్క్ ఉండే మా దగ్గర. దానివల్ల అవి ఫిషెస్ చనిపోయాయి అనమాట. ఇంకా అందుకనే అవి తీసేసాము. ఇక్కడైతే 2 pairs ఆఫ్ షార్క్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. ఇంకా మోలీస్, ఇంకా 1 ఏంజల్ ఉంది మా దగ్గర. ఏంజల్ని కూడా అవే క్లీనింగ్ చేసి చంపేసాయి అనమాట. ఇంకా అందుకని అసలు మంచిగా అనిపించలేదు, తీసేసాం వాటిని. ట్యాంక్ క్లీన్ చేయడం పక్కన పెడితే మాత్రం అన్నిటిని చంపేస్తున్నాయి అవి. ఇంకా బేబీ ఆల్మోస్ట్ అప్పటికే లేచాడు. ఈవినింగ్ ఒక చిన్న న్యాప్లో తీసుకొని లేస్తాడనమాట. ఇప్పుడు దాకా బయట అత్త మామయ్య ఆడిపించారు, ఇంకా మేము అలాగే లోపలికి వచ్చేసాము ఈవినింగ్ అయిపోయిందని. ఇక్కడ శంఖం పూలు తీసుకొచ్చానండి నేను లోపలికి, ఎందుకంటే ఇవి మంచిగా మనం ఎండబెట్టుకొని టీలా చేసుకోవచ్చు. అంటే ఎండబెట్టుకొని ఎందుకు అంటున్నానంటే కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు కదా, అందుకని ఎలా డ్రై చేయాలో కూడా చూపిస్తాను. ఇవైతే నేను తీసి పక్కన పెట్టేశాను, నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు చూపిస్తాను ఎలా చేయాలా అని. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్